Om Sai Ram. Welcome back to our channel Sweet Home Dwaraka Mai. Anantakoti Brahmanda Nayaka Rajadiraja Yogi Raja Parabrahma Shri Sachidananda Sadguru Sainath Maharaj Ki Jai. ఇవాల్టి మిరాకిల్ వచ్చేసి ప్రణతి గారు మన ఛానల్ మెయిల్ ఐడికి రాశారండి. అది ఏంటో ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. ఇంగ్లీష్లో రాశారు. అది ఫస్ట్ నేను ఇంగ్లీష్లో చదివి తర్వాత తెలుగులో చెప్తాను. I randomly found your channel when I was in a situation with no hope and has left to Baba to take care of my situation. Then I said to myself that if my problems are solved, I will write to your channel. So here I am today with my wish fulfilled by Baba's grace. And went to Shirdi to seek his blessings in person last week. Also offered Baba a shawl. I was in great stress as I wasn't getting married despite multiple efforts and I was approaching 31. People expected that I should compromise in matches, but I did not want to. So I wished Baba that I should visit him with happiness and thanking that my partner is all of the qualities I want in my life. Baba fulfilled my wish and my marriage happened recently with a guy as I always wanted with the good qualities. He has proved yet again that he hears our prayers and fulfill without fail. Just trust him and keep faith and patience. Thank you for sharing Baba miracles as it boosts people a lot when they are going through tough times. Thank you so much Pranati Garu for sharing this wonderful miracle with our channel. ఇప్పుడు నేను ఇది మీకు తెలుగులో చదివి చెప్తాను. ఒకరోజు యూట్యూబ్లో ర్యాండమ్గా చూస్తుంటే మన ఛానల్ కనిపించిందంట. అంటే తను ఎటువంటి హోప్స్ లేని టైంలో తనకి బాబాగారి మిరాకిల్స్ కనిపించాయి మన ఛానల్ ద్వారా. సో తను అప్పుడు అనుకున్నారంట, నా ప్రాబ్లమ్స్ కనుక సాల్వ్ అయితే తనలో తను అనుకున్నారంట తప్పకుండా మన ఛానల్ మెయిల్ ఐడికి తన బాబాగారు ఏదైతే తన కోరిక నెరవేరుస్తారో అది షేర్ చేసుకుంటానని చెప్పి. అయితే తన ప్రాబ్లం ఏంటంటే తను 31 ఇయర్స్ వచ్చాయంట, పెళ్లి సంబంధాలు అనేది కుదరట్లేదంట తనకి. అంటే వస్తున్నాయి పోతున్నాయి తనకి, కానీ తను అనుకున్న మ్యారేజ్ ప్రపోజల్ మాత్రం రావట్లేదంట. అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంకా ఎన్ని రోజులని కాంప్రమైజ్ అయిపో అనేసి అని అంటున్నారంట. సో తను మాత్రం ఒకటే అనుకుందంట, నేను కాంప్రమైజ్ అవ్వను, నేను ఎలాంటి భర్త అయితే కావాలనుకున్నానో అలాంటి భర్తని పెళ్లి చేసుకోవాలి అనేసి అనుకున్నారంట. బాబాగారికి దండం పెట్టుకున్నాక ఇంకా అవ్వకుండా ఉంటుందా, మరి కోరిక నెరవేరకుండా ఉంటుందా? మన బాబాగారు ఖచ్చితంగా తన కోరిక నెరవేర్చారు. తను అలాగే అనుకున్నారంట, నేను మిమ్మల్ని ఎప్పుడైతే షిరిడీలో కలుసుకుంటానో అప్పుడు నా ముఖంలో చిరునవ్వు ఉండాలి, నేను చాలా సంతోషంగా ఉండాలి అని దండం పెట్టుకున్నారంట. అలాగే తనకు పెళ్ళి కుదిరింది. తన ఎలాంటి అబ్బాయి అయితే కావాలి అని అనుకున్నారో అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయితోనే పెళ్ళి జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు షిరిడీకి వెళ్ళి బాబాగారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తన ముఖం మీద చిరునవ్వు సంతోషంతో, అలాగే బాబాగారికి షాల్ కూడా ఇచ్చారంట. సో అలా తన జీవితాన్ని బాబా ఎలా చక్కదిద్దారో అంటే తను ఒక్కటే నమ్మారు, శ్రద్ధ సబూరిని. అది మాత్రం తను వదలలేదు. బాబా మన అందరికీ మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, శ్రద్ధ సబూరి ఉంటే మన పనులన్నీ అయిపోతాయి, మనం దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర బాబా ఉన్నారు, ఇంకంతే, మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే. కాకపోతే టైం పడుతుంది, దేనికైనా నమ్మకం ఉండాలి. ఈ రెండు మాత్రం మనం నమ్మితే మనకన్నీ అనుకూలంగానే జరుగుతాయి అన్నమాట. ఇంత చక్కటి లీలని బాబాగారు ప్రణతి జీవితంలో చూయించారు కదా. అలాగే మన అందరి జీవితాన్ని కూడా బాబాగారు ఆశీర్వదిస్తూనే ఉంటారు. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడొద్దు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అవి ఎలాగైనా తీరిపోతాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీ జీవితంలో కూడా ఇంకా ఇలాంటి మిరాకిల్స్ ఏమైనా జరుగుంటే మన ఛానల్ మెయిల్ ఐడికి షేర్ చేసుకుంటే కనుక నేను అది చదివి మన సాయి బంధువులందరితో చదివి వినిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రణతి గారు, ఇంత చక్కటి లీలని మన ఛానల్తో షేర్ చేసుకున్నందుకు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే
దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త మిరాకిల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం సాయిరామ్.